హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ డైరీస్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇయాల్టి వీడియో వచ్చి నేను రథసప్తమి నాడు వేసుకున్న ముగ్గు రంగవల్లిక. ఈ ముగ్గు ముందు రోజే వేసుకున్నానండి. ఈ ముగ్గు కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్స్లో పెట్టండి. ఈరోజు రథసప్తమి పర్వదినాన నేను ఈ ఆగ్నేయమూల పూజ ఇలా చేసుకున్నాను. పసుపు రాసి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి, దీపానికి గంధం బొట్టు పెట్టి, పూలతో అలంకరించి, అగరబత్తులు సమర్పించి, నైవేద్యం పెట్టి, క్షీరాన్నము నైవేద్యంగా పెట్టి, తాంబూలంలో రూపాయి నాణ్యం సమర్పించి, ఈ విధంగా ఆగ్నేయమూల నేను ఇలా పూజ చేసుకున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు వినాయకుని ముందుగా పూజ చేసుకొని ఆయనకు నైవేద్యం సమర్పించి, ఈరోజు మాఘమాసం రథసప్తమి పర్వదినాన నేను రథసప్తమి పూజ ఇలా చేసుకున్నాను. ముందుగా దీపం వెలిగించి ఇలా పూలతో అలంకరించుకున్నాను. కంచి కామాక్షమ్మ దీపానికి కూడా గంధము బొట్టు పెట్టి పూలతో ఇలా అలంకరించుకున్నాను. దేవుని పటాలకు అన్నిటికీ పుష్పాలతో ఇలా నిండుగా అలంకరించుకున్నాను. పసుపు కుంకుమలతో నిండుగా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈరోజు రథసప్తమి పర్వదినాన సూర్యనారాయణునికి అర్చన చేసుకున్నాను. ఆ సూర్యనారాయణునికి పూలతో అలంకరించి అర్చన చేసుకొని, నైవేద్యంగా క్షీరాన్నం సమర్పించి, కదిలి ఫలాలు సమర్పించి, నేను పూజ ఇలా చేసుకున్నాను. సూర్య భగవానుడికి అక్షింతలతో అష్టోత్తర శతనామావళి పూజ చేసుకొని, సూర్య అష్టకము చదువుకొని, పరమాన్నం చేసి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాను. మా గృహములో నేను పూజ ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.